గణిత శాస్త్ర పితామహుడు మహనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో కూటమి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన గణిత శాస్త్రానికి అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ మాట్లాడుతూ రామానుజన్ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గణిత శాస్త్రంలో భారతదేశానికి విశేషమైన గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. క్లిష్టమైన గణిత సూత్రాలను సులభంగా ఆవిష్కరించిన ఆయన మేధస్సు అపూర్వమని తెలిపారు. ఆయన మేధస్సును విదేశీ శాస్త్రవేత్తలు సైతం కొనియాడాలని గుర్తు చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో రామానుజన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, లోక ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, అన్నారెడ్డి రాజశేఖర్, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కిషోర్ రాయల్, పద్మనాభం, విశ్వనాథం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన ఉపమానాలేసి ఆయన్ని పుచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన గణితంలో మహామేధస్సు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఎన్నో సమస్యలు మ్యాథ్స్లో ఆయన కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఆయన మీద ప్రపంచ దేశాల్లో కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇటువంటి మహామేధావిని మనం గుర్తుంచుకోవడం చాలా గొప్ప విషయం. జై భారత్, జై భీమ్. గణిత శాస్త్ర పితామహుడు, అసమాన ప్రజ్ఞాశాలి శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అసమాన ప్రతిభావంతుడు, ఎన్నో క్లిష్టమైన గణిత శాస్త్రంలో ఆయన వాటినన్నింటిని కూడా పరిష్కరించి గణిత శాస్త్రంలో ఒక మార్గదర్శుడిగా అందరికీ నిలిచినారు. ఆయన సేవలు స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం.